దొరికింది, పట్టేశాను. అంతే, ఆట అయిపోయినట్టే. భలే ఈజీగా గెలిచేసాం కదా. అవును, కరెక్ట్ గా చెప్పావు. తోటికి బొన్న మనం ఓడిపోయా. ఇది నిజంగా పెద్ద అవమానం. అలాంటి టీమ్ తో ఆడడం శుద్ధ దండగా. అవును, బాగా చెప్పావు. పేరుకే జైంట్, ఒక్కలు కూడా బాగా ఆడరు. నా ముందు నిలబడ్డానికే ధైర్యం లేని ఈ చిన్న పిల్లలంతా నన్ను కామెంట్ చేస్తున్నారు. అసలు దీనికంతటికి కారణం మీరు. చెత్తగా ఆడి నన్ను ఓడించేశారు. దీనికంతటికి కారణం మీరు. అయినా నేను మీకు చెప్తూనే ఉన్నాను, గేమ్ లో ఎప్పుడు కాన్సన్ట్రేట్ పెట్టాలి అని. కానీ ఎటు దిక్కులు చూస్తున్నారు ఎందుకని? మీరందరూ నాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఊరికే వదలను. ఈ రోజు మీరు అందరూ నా చేతుల్లో అయిపోయారు. ఇలా చూడండి, ఇప్పటికైనా నేను చెప్పినట్లు మీరందరూ ఆడితే మనం ఈజీగా గెలవచ్చు. అర్థమైందా? అసలు వీళ్ళు బాగా గెలవగలమా? మీ అందరికి ముందు పెద్ద పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ గా ఆడతారు. రేపు మార్నింగ్ మీరందరూ రెగ్యులర్ గా నా చేతిలో దెబ్బలు తింటారే, ఆ ప్లేస్ కి వచ్చేయండి. ఎవరైనా ఒకరు టైం మిస్ అయ్యారనుకోండి, తోలు ఒలిచేస్తాను. ఏమిటి, అర్థమైందా లేదా? ఏంటి గొనుక్కుంటున్నారు? మనందరినీ పనిష్ చేయబోతున్నాడు. ఈ రోజు మనకి ముసళ్ళ పండగే. జియాన్కి ఆడటమే చేత కాదు, వాడు మనల్ని చేత కొడతాడు. అయితే నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళను అంటున్నావు, కానీ నువ్వు వెళ్ళకపోతే జియాన్ నిన్ను ఊరికే వదిలిపెట్టాడు. నువ్వు ప్రాక్టీస్ కి వెళ్ళినా తన్నులు తినాల్సిందే. ఏది ఏవైనా నువ్వు జియాన్ నుంచి తప్పించుకోలేవు. ఇదే నీకు కొత్త కాదు కదా. కానీ కూడా నువ్వు జియాన్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా దగ్గర హెల్ప్ అడుగుదామని ఇక్కడికి వచ్చావు, అంతే కదా? అండ్ కరెక్ట్ గా చెప్పా. నా ఫీలింగ్స్ నువ్వు బాగా అర్థం చేసుకుంటావు. నాకు గ్యాడ్జెట్ ఇవ్వా ప్లీజ్. ఎప్పుడు ఇలా అడగటం నీకు అలవాటే కదా నొబితా. అలా అనుకుంటారేమో. ఎప్పుడు ఇలాగే జరుగుతోంది, కానీ అది జరిగేది మార్చడం ఎవరి వల్ల కుదరదు. సరే ఉండి చూస్తాను. నాకు గ్యాడ్జెట్ ఇవ్వబోతున్నావా? నా దగ్గర ఏం లేదు. అలా అనుకో, నీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, నా దగ్గర నీకు కావాల్సిన గ్యాడ్జెట్స్ ఏవి లేవు. నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉండాలి. అది ఏంటది? ఏదైనా దొరికిందా? నా దగ్గర ఒక సూపర్ గ్యాడ్జెట్ ఉంది. స్వాపింగ్ మాల్స్. మాల్సా? ఇవేంటి 2 కలర్స్ లా ఉన్నాయి? వీటితో ఏం చేస్తారు డోరేమాన్? మనం ఈ 2 మాల్స్ ని ఇద్దరి మీద ఫిక్స్ చేయాలి. రెడ్ మాల్ ఎవరి మీద మనం ఫిక్స్ చేసామో వాళ్ళ పర్సనాలిటీ ఎవరి మీద బ్లాక్ మాల్ ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నిజంగానా? వినడానికే చాలా బాగుంది. సరే, నేను ఇప్పుడు ట్రై చేసి చూస్తాను. రెడ్ మాల్ ని పెట్టుకుంటా. సరే, ఈ బ్లాక్ మాల్ ని నేను ఫిక్స్ చేసుకున్నాను. నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్. డోరేమాన్, ఏంటి నువ్వు అలా యాక్ట్ చేస్తున్నావు? డోరేమాన్, లే చెప్తున్నానుగా. అరే, తను నాలా మారిపోయింది. ఈ బ్లాక్ మాల్ ని జియాన్ కతికించి ఈ రెడ్ మాల్ ని ఇంకొకరికి ఎవరికైనా మంచి వాళ్ళకి కతికిస్తాను. అప్పుడే సూపర్ గా ఉంటుంది. ఎక్కడికి సార్ హ్యాపీగా వెళ్తున్నారు? జియాన్ తో కన్నులు తినడానికి రారా? అప్పుడే వెళ్ళాలా? ఆలస్యంగా వస్తే వాడు కొడతాడు. అయితే వెంటనే ఎవరినో ఒకరిని వెతకాలి. ఈ పిల్లల పర్సనాలిటీ ఏంటో నేను జడ్జ్ చేయలేను. అలాగే వాళ్ళ పేరెంట్స్ పర్సనాలిటీ కూడా నేను జడ్జ్ చేయలేను. అరే బుజ్జి బేబీ, వీడు సైలెంట్ గా జాలీగా నిద్రపోతున్నాడు. ఏ అబ్బాయి, అక్కడ ఏం చేస్తున్నావు? నా బేబీ ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకుపోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఏం లేదండి, బేబీ ముద్దొస్తే అలాగే చూస్తూ ఉండిపోయాను అంతే. అబద్ధాలు చెప్తున్నాడు. ఏంటి నాన్న, ఏమైంది? మమ్మీ ఇక్కడే ఉందిరా, మంచి భయపడకు. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా. వాళ్ళు ఎక్కడుంటారు నాకు కనబడితే బాగుండే. ఎలాగైనా కనిపెట్టాలి. నాకు కావాల్సింది మంచి వాళ్ళే కదా. ఏంటి, పియానో క్లాస్ కి వెళ్ళిందా? అలాగా, సరే ఆంటీ, ఓకే. ఏంటి ఇలా అయింది? అవసరమైన టైంలో షిజుకా కూడా దొరకలేదు. ఎప్పుడు వస్తుందో ఏంటో. హాయ్ నబితా, ఎలా ఉన్నావు? హాయ్. తను మీ సోటోనాషే కదా? ఒక నిమిషం ఆగు మీ సోటోనాషి. విషయం ఏంటి నబితా? ఏం లేదు, సారీ, ఊరికే పిలిచాను.
స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు. వెళ్ళొస్తాను. తనే నాకు మంచి చాయిస్ అనిపిస్తోంది, కానీ నేను తనకి ఎలా స్టిక్ చేస్తాను? ఇది చాలా కష్టమైన పనే. నీకు నాతో ఏదైనా పని ఉందా నోబితా? చెప్పు. అదేంటంటే మీ బుగ్గ మీద ఏదో అంటుకుంది. ఏమంటుకుంది? ఇప్పుడు పోయిందిలేండి. థ్యాంక్స్ లాట్ నోబితా. ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకండి, మీరు భలే వాళ్ళే. ఓకే, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను త్వరగా వెళ్ళి జియాన్ కి బ్లాక్ స్టిక్కర్ నాతికించాలి. పర్వాలేదే, గేమ్ కి ఎలాగో కరెక్ట్ టైం కి రారు, కానీ నా చేతిలో దెబ్బలు తినడానికి మాత్రం మీరందరూ కరెక్ట్ టైం కి వచ్చేసారు. ఈ రోజు మీరు నా చేతిలో తినే దెబ్బల్ని ఈ జన్మలో మర్చిపోరు. ఒళ్ళంతా వాచిపోతుంది. సరే, ఎవరో తగ్గినట్టున్నారు, ఎవరది చెప్పండి. ఐఎమ్ సారీ, లేట్ అయిపోయింది. ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించు జియాన్. నీకెంతగా చెప్పాను, అయినా లేట్ గా ఎందుకు వచ్చావు? నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. ఇంకోసారి ఇలా చేస్తే నా చేతుల్లో అయిపోతావు. ముహూర్తం దాటిపోయేలా ఉంది. అది దాటిపోయే లోపలే మనం అనుకున్న పని పూర్తి చేద్దాం. ఇప్పుడు నా చేతిలో మీరు తినబోయే ప్రతి దెబ్బ మీకు గుణపాఠం. ముందుగా నా చేతుల్లో దెబ్బలు తినేదెవరో ముందుకు రండి. జియాన్ నన్ను రెగ్యులర్ గా కొడుతూ ఉంటాడు, అది నీకైతే స్పెషల్ కదా. నువ్వు ముందెళ్ళు. పర్వాలేదు, నువ్వే ఛాన్స్ మళ్ళీ దొరకదు, వెళ్ళు ప్లీజ్. మీరేమనుకోకపోతే నేను ముందు వెళ్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి నిజంగానా? ప్రతిసారి మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణం నేనే కదా, అందుకని నేనే ముందు వెళ్ళి తన్నులు తింటాను, ఓకేనా జియాన్? నిన్ను తలుచుకుంటుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ విషయంలో నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు హ్యాపీ. ఇంకా ఆలస్యం ఎందుకు? రా నోబితా, రా. ఏంటి నాతో ఫైట్ చేయడానికి నిలబడ్డట్టు ఆ బిల్డప్? దెబ్బలు తినడానికి కదా వచ్చావు, ఇలా దగ్గరికి రా. మర్యాదగా వచ్చి దెబ్బలు తిని వెళ్ళు. చేస్తున్నారా బండోడా? జియాన్కి ఏమైంది? అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఎందుకని ఇంత ఎండలో ఇక్కడ నిల్చున్నాను? మీరందరూ నన్ను అలా చూడడం చూస్తుంటే నేనేదో పెద్ద తప్పు చేసినట్టున్నాను. నన్ను తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నన్ను శిక్షించండి. మీ గురించి తెలియక నేను మిమ్మల్ని తిట్టి చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి ప్లీజ్. సడన్ గా ఇలా మారిపోయాడేంటి? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నేను ఒక బ్యాడ్ బాయ్ని. నువ్వు నీ తప్పును ఎప్పుడు తెలుసుకున్నావో ఆ క్షణమే మేము నిన్ను క్షమించేశాం జియాన్. మనలో యూనిటీ ఉంటే మనం ఎవరినైనా జయించొచ్చు. ఇప్పుడు నువ్వేమన్నావు నోబితా? నీకు ఎంత పెద్ద మనసు. నన్ను క్షమించావా నోబితా? నేను నిన్ను మర్చిపోలేను నోబితా. నాకు చాలా బాధగా ఉంది నోబితా. అరే, బుగ్గ మీద ఏంటిది? ఎవరు నా మొహం మీద దీన్ని అతికించారు? చాలా అసహ్యంగా ఉంది, చూసుకోనే లేదు. ఇక మీదట మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ స్మార్ట్ గా గేమ్ ఆడడానికి ట్రై చేద్దాం, ఓకేనా జియాన్? అరే జియాన్, నీకు ఏమైంది? రే జియాన్, సడన్ గా ఏంట్రాది? పిల్లల నాలుగు కాళ్ళ మీద వెళ్తున్నావు. సడన్ గా అసలు వీడికి ఏమైంది? ఏమన్నావ్? ఆ రెడ్ మాల్ ఒక క్యాట్ మీద ఉందా? అవును, ఇప్పటికే వాడు క్యాట్ లా బిహేవ్ చేస్తున్నాడు. ఇలా చూస్తూ ఊరుకుంటే వాడి పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఓ డియర్, మనం వెంటనే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. సరే నోబితా, ఇప్పుడు ఆ క్యాట్ ఎక్కడుందో నేను వెళ్ళి వెతుకుతాను. ఈలోగా నువ్వు జియాన్ మీద నుంచి ఆ మోల్ తీసేయి. ఇక్కడ బోల్డ్ అని క్యాట్స్ ఉన్నాయి. దీని మీద ఉందా? నాకు నెప్పుడుతోంది. ఇక్కడ చాలా క్యాట్స్ ఉన్నాయి. ఏ దొంగ పిల్లి, ఆగు! నా కళ్ళు కప్పి ఎత్తుకుపోతావా? ఏ నిన్నే, నా ఫిష్ నాకు తిరిగిపో. ఇవాళ నిన్ను నేను వదలను. నా ఫిష్ నాకు తిరిగిపో. దొరికిపోయావు.
ఇది ఖచ్చితంగా ఆ పిల్లే అయి ఉంటుంది. నన్నంత తేలిగ్గా ఎవరు మోసం చేయలేరు, ఆ సంగతి తెలుసుకో. ఆ జియాన్ గడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అర్థం కావట్లేదే. యాక్చువల్లీ వాడిని వెతకడం చాలా కష్టం. ఏమైంది వీడికి? ఎలా పస్తున్నాడేంటి? ఆ, జియాన్! రేయ్, జియాన్ ఏం చెప్తున్నారా? ఇలా చేయకూడదురా, బయటికి రారా, రేయ్, 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 రారా, రారా. ఏంట్రా నన్ను పట్టుకున్నావు? రేయ్, పోరా, బండాడా, పో. హలో మేడం, ఏం కావాలి? ఏం తీసుకుంటారో చెప్పండి. ఏం కొనాలో అర్థం కావట్లేదే. అన్ని బాగా ఈ ఆక్టోబస్ చాలా ముద్దుగా ఉంది, దీన్ని కొనుక్కోండి. ఆ, బాగుంది కానీ ఇంత కాస్ట్లీది నాకు వద్దండి. అలా అంటారేంటి మేడం? అన్ని బాగానే ఉన్నాయి. ఏది చీపుగా వస్తుంది? ఆ పిల్లి ఎలా ఉంటుందో కూడా తెలీదు. నాకు వెతకడం చాలా కష్టంగా ఉంది. హా? ఏమైంది అక్కడ? వెళ్ళి చూద్దాం. హా? నోబితా, నేను ఇప్పుడేం చెప్పినా సరే బొత్తిగా పట్టించుకోవెందుకని ఇలా ఊరంతా తిరిగేసి వస్తున్నావే? అది మానేసి ఇంట్లో నాకు కొంచెం హెల్ప్ చేయడం లేదా హోంవర్క్ చేయడం లాంటివి చేయొచ్చు కదా. హే నోబితా, జియాన్ ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? నాకేం అర్థం కావట్లేదు డోరేమాన్. ఇందాకేమో ఆక్టోపస్ లా బిహేవ్ చేశాడు, ఇప్పుడేమో నీకు ఈ మధ్య మరీ అల్లరి ఎక్కువైపోతుంది నోబితా. నీకు వాతలు పెడితే గానీ దారికి రావు. రా రా రా. వదలరా, నొప్పుడుతోందిరా, రా, రా. ఆ రెడ్ మోల్ ఖచ్చితంగా మామ్ దగ్గరే ఉంటుండాలి, అందుకే వీడిలా బిహేవ్ ఇలాంటి చేస్తున్నాడు. చూస్తుంటే మమ్మీ చాలా కోపంగా ఉందని అర్థం అవుతుంది డోరేమాన్. వదరా. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? నేను చెప్పేదంతా నీ మంచి కోసమేనని అస్సలు నువ్వు ఎందుకని అర్థం చేసుకోవు నోబితా. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇంటికి వచ్చి నీ హోంవర్క్ ని నాకు ఇంట్లో హెల్ప్ ని చేయాలి. రా. ఇదే అన్యాయం. నడి రోడ్డు మీద ఇలా లాక్కెళ్తున్నావు డోరేమాన్. ప్లీజ్ నాకు నువ్వే హెల్ప్ చేయాలి. ఏదో ఒకటి చెయ్యి. నేనేం చేయలేను నోబితా. ఇప్పుడు నువ్వు తప్పించుకొని ఇంటికి వెళ్ళినా మామ్ నిన్ను ఇలాగే తడతారు. దానికి నువ్వు జియాన్తోనే ఉండొచ్చు. నన్ను అడిగితే అదే నీకు మంచిది. నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. రేయ్ బండారా, నన్ను వదలరా ప్లీజ్. రా రేయ్. డోరేమాన్ హెల్ప్ చేయాలని అవుతావేంటి? ముందుకు వెళ్తాను, వెనక్కి వెళ్తే గుయ్యి అంటే